ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి కాకరకాయ వేపుడు అండి. ఎప్పుడు రొటీన్గా చేసుకునేకుండా ఇలా స్పెషల్గా చేసుకోండి, చాలా బాగుండిద్ది. చేదు అనేది అసలు రాదు. అలా ఎప్పుడు రొటీన్గా చేసుకోకుండా అసలు చేదు లేకుండా మనం ఈ కాకరకాయ కారం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. నేను వచ్చి కేజీ కాకరకాయలు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. కేజీ కాకరకాయలు తీసుకొని చెక్కు తీసే పని లేదండి. కొంతమంది చెక్కు తీస్తారు, చెక్కు తీయకుండా ఇప్పుడు మనం చేస్తున్నాం. ఎలా చేయాలంటే ముందుగా 1 కేజీ కాకరకాయలు అనేది మనం తీసుకోవాలి. దాన్ని సన్నగా మీడియం సైజులో చూసారా అన్నీ సమానంగా కట్ చేసుకోవాలన్నమాట. ఇలా కట్ చేసి దాన్ని బాగా వాష్ చేయాలి. ఉప్పు పసుపు వేసి కడగాలండి. బాగా ముందు వాటర్ పోయకుండా పిసకాలి. పిసికిన తర్వాత దాంట్లో వాటర్ పోసి 2-3 సార్లు వాష్ చేయాలన్నమాట. వాష్ చేసి గట్టిగా పిండి ఒక ప్లేట్లో ఆరబెట్టాలి. ఒక 2 మినిట్స్ వరకు శుభ్రంగా ముందు 2-3 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత పిండి ఒక ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది మనం పోసుకొని ఆయిల్ అంతా బాగా కాగినాక మీడియం ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలన్నమాట. ఇవి వేగే లోపల మనం దానికి మసాలా పౌడర్ అనేది యాడ్ చేద్దాం. మసాలా అంటే మరీ ఎక్కువ మసాలా ఏం కాదండి, మామూలుగా శనగిత్తనాలు శనగపప్పు 2 ద్వారగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట. దీంట్లోనే 2 ఎల్లిపాయలు, కొద్దిగా కారం, ఉప్పు అన్నీ యాడ్ చేసుకున్నాము. 4-5 ధనియాలు, మొత్తం కొద్దిగా అన్నీ ఒక 1/2 స్పూన్ వరకు ధనియాలండి. అలా వేసి మెత్తగా ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పౌడర్ అంతా పట్టదండి, ఏ కర్రీలో ఫ్రైస్లో అయినా మనం వేసుకోవచ్చు. ఇలా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కొద్దిగా రోస్ట్గా ఫ్రై చేసుకోవాలండి. మీకు అంత రోస్ట్ అవసరం లేదు, కొంచెం ముక్క మెత్తబడితే సరిపోతుంది అంటే ఇలా ఉన్నప్పుడు తీసేసుకోవాలి. నేను వచ్చేసి కొంచెం రోస్ట్గా ఫ్రై చేస్తున్నాను. ఇలా రోస్ట్గా ఫ్రై చేస్తేనే చాలా బాగుండిద్ది. చూస్తున్నారా, ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను వచ్చేసి కేజీకి సరిపడినంత చెప్తున్నాను. దీని చెక్ అనేది మనం అస్సలు తీయటం లేదు. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా అంటే చాలా బాగుండిద్ది. కాకరకాయ ఫ్రై కానీ కాకరకాయ కానీ అసలు తినని వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూసారంటే కాకరకాయకే కావాలంటారనమాట, ఎందుకంటే అంత బాగుండిద్ది. ఇప్పుడు ఈ వేగే లోపల 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు మనం కట్ చేసుకున్నాం. ఇలా 1 ఉల్లిపాయ 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీడియం సైజ్ అయితే 2, పెద్ద ఉల్లిపాయ అయితే 1 అయితే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక వీటిని అనేది ఇదిగో ఇలా వేగితే సరిపోతుంది. వీటిని అన్నిటిని తీసివేయాలి. తీసి ఇలా వేసి కొద్ది శనగిత్తనాలు కూడా 1 గుప్పెడు అలా ద్వారగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అవన్నీ ఇలా పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ తాలింపు వేయాలి. ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి దాంట్లో ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేయాలి. అవి వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వెరైటీ వంటలు అనేది మీకు చూపిస్తాను. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అనేది ఇస్తాను. చూస్తున్నారా, ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవి ఫ్రై అవుతుండగానే మనం వేయించి పెట్టుకున్నాం కదా పల్లీలు, అవన్నీ వేసేయాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసివేయాలి. ఆనియన్స్ వేసాం కదా, వీటిలోనే మనం పచ్చిమిరపకాయలు అనేవి వేసేయాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. ఆనియన్ బాగా ఫ్రై అయితేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది, చాలా బాగుండేది ఫ్రెండ్స్. ఎంత ఇష్టపడిన వాళ్ళైనా కాకరకాయ చేదు ఉండిద్దని తినరు కదా. ఇలా ఒక్కసారి ట్రై చేశారంటే మీరే మళ్ళీ కాకరకాయ అని అడుగుతూ ఉంటారు. పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే మన ఇంట్లో ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్స్ సగం ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా తరుగు వేసి కలదిప్పాలి. ఇవి వేగేటప్పుడే ఇవి కూడా వేగితే దీని ఫ్లేవర్ అంతా ఆనియన్స్ పట్టి టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండిద్ది అన్నమాట. ఇవి కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా వేయించాలి.
ఇలా మనకు మొత్తం ఫ్రై అయిపోయింది. దీంట్లో కొద్దిగా చిటికెడు పసుపు అనేది యాడ్ చేయాలి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు పసుపు వేసి మొత్తం కలిపాం కదా, ఇవి ముక్కలన్నీ వేస్తే సరిపోతుంది. మనకు ఆనియన్స్ చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి, పచ్చి పచ్చిగా ఎక్కడా లేవు చూడండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు ఇవన్నీ వేసి కలిపాలి. అవన్నీ కలిపాక ఇప్పుడు ఈ స్పూన్తో 5 టేబుల్ స్పూన్లు అనేది మనం మెజర్మెంట్ తీసుకున్నాం అన్నమాట. ఈ 5 స్పూన్స్ది ఇలా మొత్తం చల్లేసి మొత్తం కలిపాలి. ఇలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపుకోవాలండి. మొత్తం కలిపాలి, మొత్తం కలిసే విధంగా కలదిప్పాలి. మీకు ఆయిల్ అనేది కొంచెం తగ్గినట్టయితే ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే వేసిన ఆయిలే సరిపోతుంది, దీనికి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పట్టిద్ది. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్నాం కదండి. ఒక్కసారి టేస్ట్ చూడండి. మనం పొడి వేసేటప్పుడు దాంట్లో సాల్ట్ అనేది యాడ్ చేస్తాం కదా, కొద్దిగా సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని, సరిపోకపోతే నాకైతే కొద్దిగా తగ్గింది, అందుకని నేను సరిపోయినంత ఒక 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, సరిపోతుంది. ఇప్పుడు మొత్తం ఉప్పు అంతా కలిసే విధంగా కలపాలి. ఇలా మొత్తం కలిసే విధంగా ఒకసారి కలిపి స్టవ్ అనేది ఆపేయటమేనండి. ఎంతో రుచికరమైన కాకరకాయ కారం అనేది మనకి రెడీ అయిపోయింది. తీసి ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూసారా, మనకి ఇది వచ్చేసి కేజీ కరెక్ట్ మెజర్మెంట్లో చూపించాను. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వెంటనే రిప్లై అనేది ఇస్తాను. ఇది వచ్చేసి సైడ్ డిష్గా కానీ, సాంబార్కి నంచుకుంటానికి, పెరుగన్నంలో నంచుకుంటానికి కానీ, ఇవన్నీ కాకుండా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అసలు సూపర్గా ఉండిద్దండి. పప్పులో కానీ అలా అయినా తినొచ్చు, టేస్ట్ మటుకు సూపర్గా ఉండిద్ది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ కానీ మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఎంత రుచికరమైన కాకరకాయ కారం అనేది రెడీ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, రేపు మళ్ళీ వేరే వేరేతో మళ్ళీ కలుస్తాను.